హాయ్ ఫ్రెండ్స్, ఐ am యోగేష్, ది టీమ్ ఫ్రమ్ ఏ స్టాక్ గురు. దాదాపు 1.5 month to 2 months నుంచి నేను మీ అందరికీ అందుబాటులో లేను. కారణం ఏమంటే నా పర్సనల్ వర్క్లో చాలా బిజీగా ఉండబట్టి, ఈవెన్ ట్రేడింగ్లో కూడా ఈ మధ్యకాలంలో ఎంటర్ కాకపోవడం బట్టి నేను మీ టచ్లో లేను. సో ఈరోజు ట్రేడింగ్ చేశాను, ఎలా ఉంది, ఎందుకు చేశాను, ఏంటి అని వివరిస్తూ, అదేవిధంగా కొంత మనీ అన్నది నేను పొందడం జరిగింది, ఎందుకు పొందాను, ఎలా పొందాను వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ విషయం స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరెవరైతే బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఎవరెవరైతే చేస్తున్నారో చాలా జాగ్రత్త. ఇంతకు ముందులో లేదు. స్కాల్పింగ్ ట్రేడింగ్ ఇంతకు చాలా బాగుండేది. ఇప్పుడు మన సంపాదన లాభం పక్కన పెడితే ట్యాక్సెస్ రూపంలో గవర్నమెంట్ తీసుకున్న డబ్బు మాత్రం చాలా దారుణంగా తీసుకుంటుంది. ఒకవేళ 2000, 3000, 4000 సంపాదించుకుందామన్న ఉద్దేశంతో ఉండే వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ అని మనం ఫీల్ అవ్వచ్చు. సో కాబట్టి ఎవరైతే ఈ ఆప్షన్ బైజింగ్లో ఉంటారో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే, ఇది ఆ విషయం మనం పక్కన పెడితే చూడండి, ఈరోజు మార్నింగ్ మార్నింగ్ కూడా అంటే నేను నిన్ననే డిసైడ్ అవ్వడం జరిగింది. మార్కెట్ ఖచ్చితంగా ఈరోజు చాలా వరకు ఈరోజు ఓపెన్ అయ్యే పొజిషన్ బట్టి ఖచ్చితంగా కాల్కే ఉంటుంది అని నేను ముందుగానే ఫిక్స్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటున్న చార్టు 15 నిమిషాల చార్టు. చూడండి ఫ్రెండ్స్, ఏదైతే మార్కెట్ మీకు సుమారుగా 5th సెకండ్ నుంచి చూసారు కదా, ఇక్కడ డేట్ చూసారు కదా, 5th సెకండ్ నుంచి మార్కెట్ నిన్నటి వరకు ఆల్మోస్ట్ మొన్న 2 days బ్యాక్ వరకు కూడాను డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇక్కడ చాలా మంచి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి అంటే ఒక 2 days నుంచి సుమారుగా 1 day 2 day థర్డ్ డే అంటే 2 days నుంచి సుమారు 3 days నుంచి ఒక్కసారిగా మార్కెట్ ఇక్కడ నుంచి ఒక నెగిటివ్ రివర్సల్ ట్రెండ్ తీసుకొని కాలు వెళ్ళడం ప్రారంభించింది. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ డ్రాప్ అయ్యిందో నేను నిన్న అనుకున్నాను ఖచ్చితంగా మార్కెట్కు కాల్కే ఉంటుంది అని. అదేవిధంగా మార్కెట్ మంచి పొజిషన్లో ఓపెన్ అవుతూ ఒకే ఇక్కడ నుంచి చూసారా, నేను యాక్చువల్ నా టార్గెట్ ఏంటంటే ఎక్కడ వరకు వెళ్తుంది అనేసి. యాక్చువల్ ఇంకా కాల్కే ఉంది మార్కెట్, బట్ మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుంది అన్నది నా ఉద్దేశం. సో ఈరోజు మార్నింగ్ ఈ మంచి రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ క్రాస్ చేసుకొని చాలా మంచి మార్కెట్ ఓపెనింగ్ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత మార్కెట్ ఒకసారిగా ఆగిపోయింది. ఇంకా అక్కడ నుంచి సైడ్ వే ట్రెండ్లో ఉండిపోయాడు తప్పితే మార్కెట్ పైకి వెళ్ళలేదు, కిందకి రాలేదు. సో వాడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను, మార్కెట్ ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ 52,500 వరకు కాల్ వెళ్ళే అవకాశం ఉంది, 700 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈలోపు ఏదైతే మార్కెట్ ఏ సినారియాలో బ్లాక్ అయ్యాడో అప్పుడు నేను ఒక ట్రెండ్ లైన్స్ ఛానల్ వేసుకోవడం జరిగింది. చూసారా, 1 ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ వచ్చి ఆగాడు. సో ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, దీనికోసం ఎంతసేపు ఈ మ్యాటర్ మొత్తం చెప్పాను నేను. ఫ్రెండ్స్, మార్కెట్ అంటే అంత ఈజీగా మనీ ఇవ్వదు. చాలా క్లియర్ కట్గా మార్కెట్ అనేది చూడండి. ఇంతకుముందు అప్పుడెప్పుడో మనం చెప్పుకున్న క్లాసెస్లో భాగంగా గుర్తుండే వాళ్ళు చూడండి, 1 touch 2 touch 3rd touch చూసారు కదా, ఎన్నింటికి ఉదయం 11 3rd touch ఇచ్చాడు. ఇక్కడ నుంచి మార్కెట్ ఖచ్చితంగా పుట్టుపడాలి కొంతవరకు జర్నీ. ఇక్కడ నుంచి 11 నుంచి ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇప్పటి వరకు 3 o'clock వరకు కూడా మార్కెట్ చూడండి 233 వరకు, 230 నుంచి అయితే మార్కెట్ ఖచ్చితంగా కిందకు పడాల్సిందే మార్కెట్. ఇది నా వ్యూ. అట్లీస్ట్ ఇక్కడ రావాలి. ఇక్కడ నుంచి రాకోకుండా ఎవరెవరైతే సబ్జెక్టు బాగా ఉండేవాళ్ళు ఉంటారో ఖచ్చితంగా 1 2 3 టచ్ కాబట్టి ఖచ్చితంగా కొంత జర్నీ అనేది పుట్టుకు ఉంటుంది. దాని తర్వాత అక్కడ నుంచి కాల్కు వెళ్తుందా లేకుంటే కిందకు వస్తుందా అనేది వేరే సబ్జెక్ట్ అది. కానీ ఖచ్చితంగా పుట్టు ఉంటుందని దాదాపు మార్నింగ్ 11 నుంచి ఎంతోమంది వేరే పనిలో పెట్టుకోకుండా కూర్చుంటే 2:30కి ఇక్కడ ఒక చిన్న 15 నిమిషాల్లో ఇది చార్ట్ ఫ్రెండ్స్
ఒక మంచి ఈవినింగ్ స్టార్ సింబల్ ఇచ్చాడు. ఇచ్చి ఇక్కడ నుంచి జర్నీ వెళ్తుందని అనుకున్నాను నేను. అది కాస్త ఎవరెవరైతే పుట్టు కోసం కట్టుబడి ఉన్నారో వాళ్ళందరి ఆలోచనల్ని తిప్పికొట్టేలా అక్కడ నుంచి అనూహ్యంగా దాదాపు 600 నుంచి 800 వరకు 700 వరకు పైకి వెళ్ళిపోయాడు. అంటే ఎవరైతే స్టాప్ లాస్ అప్పర్ హై ఇది కదా, ఈ అప్పర్ హై పెట్టుకుని 670 వరకు స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటారు. ఆ స్టాప్ లాస్ అన్ని కొట్టడం కోసం పైకి వెళ్ళిపోయి, అంటే మార్కెట్లో చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనం చెప్పుకున్న సినారియో ప్రకారం డౌన్కి వెళ్ళాల్సిందే. అయినప్పటికీ కూడా మార్నింగ్ 11 o'clock నుంచి 2:30 వరకు ఉండి 2:30కి ఒక మంచి ఈవినింగ్ స్టార్ ఇచ్చాడు. ఒక మంచి ఈవినింగ్ స్టార్ ఇచ్చి అక్కడి నుంచి ఆ ఈవినింగ్ స్టార్ కూడా బ్రేక్అవుట్ చేసుకొని అప్పర్ హై కదా, ఈ అప్పర్ హై కూడా బ్రేక్అవుట్ చేసుకొని, అంటే 670 బ్రేక్అవుట్ చేసుకుని 720 వరకు సుమారు వెళ్ళి అక్కడ నుంచి అనూహ్యంగా ఏదైతే మన టార్గెట్ ఉందో చూడండి రీచ్ అయ్యాడు. సో మనకి ఈ మార్కెట్లో సబ్జెక్టు టెక్నికల్ నాలెడ్జ్ సబ్జెక్టు ఉంటే మాత్రమే సరిపోతుంది ఫ్రెండ్స్. సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ₹1 ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు కదా. ఎంతసేపు మన దగ్గర నుంచి తీసుకుందాం అనే ఉద్దేశంతోనే ఉంటారు తప్ప మార్కెట్లో మనకి ఇచ్చే ఒక ఆలోచన చేయరు. ఆ సైకాలజీ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా సైకాలజీ బాగా ఎలా బిహేవ్ చేస్తుంది, ఎంట్రీ పొజిషన్ ఎట్లా ఇవ్వాలి అన్నది చూసుకొని ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ₹1 సంపాదించుకునే పరిస్థితులు ఉంటాయి. లేనప్పుడు అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. సో ఇంత యాక్చువల్లీ మెయిన్ మార్కెట్ అంతా నాకైతే మార్నింగే చాలా మంచి మార్కెట్ చూసారా. ఇక్కడ నుంచి మార్కెట్ ఒకటే పైకి వెళ్ళిపోయింది. ఈ మార్కెట్లో నేను మంచి అమౌంట్ సంపాదించుకోవడం కూడా జరిగింది. అది మీకు చూపిద్దాం అన్న ఉద్దేశంతో కూడా ఈ వీడియో చేయడం జరిగింది. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ వీడియోస్ ప్రారంభించాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సో ఈరోజు నా ప్రాఫిట్ ఒక చిన్న ప్రాఫిట్ ఫ్రెండ్స్, 10,437 రూపీస్. 10,437 రూపీస్ నా ప్రాఫిట్ ఫ్రెండ్స్. మనకి సబ్జెక్టు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా వాడు ఇబ్బంది పెట్టినా మనం ప్రాఫిట్ తీసుకోవడం అన్నది జరగడం తప్పదు. అంత ఈజీ కాకపోయినా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి నా నమ్మకం మొత్తం నా టెక్నికల్ అనాలిసిస్ చూడండి. 1 టచ్ 2 టచ్ 3 టచ్ ఇక్కడ నుంచి పుట్టుకు రావాల్సిందే నా సినారియో. నాకు తెలిసి రేపు మార్కెట్ మొత్తం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అది పుట్టు ఉంటుంది. ఒక 800 పాయింట్స్ పుట్టు ఉంటుంది. అంటే రేపు మార్నింగ్ అది ఎక్కడ ఓపెన్ అయ్యాడా అన్నది ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశం. తీసుకున్న దాన్ని బట్టి ఎక్కడ ఓపెన్ అయ్యాడా దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు పుట్టుకు ఉంటుందా లేకుంటే కాలుకు వెళ్తాడా ఏంటి అన్నది. బట్ మోస్ట్ ప్రాబబుల్ నాకైతే ఈ ప్లేస్మెంట్లో ఓపెన్ అయితే ఖచ్చితంగా కొంత జర్నీ అనేది పుట్టుకు ఉంటుంది. సుమారుగా ఒక 500 నుంచి 800 పాయింట్లు. సో ఇది ఫ్రెండ్స్, ముందుగానే మనం సబ్జెక్ట్ ఉన్నప్పుడు ముందుగానే మార్కెట్ వ్యూ ఎటువంటి ఉంది అని తెలుసుకొని మనం మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ట్రేడింగ్ చేసామంటే ఒక 70-80% వరకు కూడా నష్టపోయే అవకాశాలు ఉండవు. సో ఈరోజు ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించి సైకాలజీని ఉపయోగించి నేను సంపాదించుకున్నటువంటి చిన్న ప్రాఫిట్ 10,437 రూపీస్. ఈ విషయం చెప్తామని ఈ చిన్న వీడియో చేసి ఒక ఆలోచన చేశాను ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో నా పర్సనల్ వర్క్స్లో బాగా బిజీగా ఉండి వీడియోస్ చేయడం కుదరట్లేదు. నేను మ్యాక్సిమం ఒక 2-3 డేస్ నుంచి కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరెవరికైతే ఈ వీడియో వస్తుందో లైక్ షేర్ కామెంట్ కంపల్సరీ. జాగ్రత్తగా ఉండండి ట్రేడింగ్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.